శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండాలు పూర్తి చేసాం. యుద్ధకాండలో 106వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈరోజున 107వ సర్గని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఆ రామ రావణ యుద్ధం చూడటానికి దేవతలతో పాటు అగస్త్య మహర్షి కూడా వచ్చాడు. యుద్ధం చేయడానికి వచ్చి నిల్చున్న రావణాసురుణ్ణి చూశాడు. అతడు అలుపు తీర్చుకొని తిరిగి యుద్ధరంగానికి వచ్చినందువల్ల రాముడు అప్పుడు అతనితో ఏ విధంగా పోరాడవలసింది ఆలోచిస్తున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి రాముని సమీపించి, రామా రామా, నువ్వు యుద్ధంలో శత్రువులందరినీ జయించడానికి ఆదిత్య హృదయం నేను నీకు ఉపదేశం చేస్తాను. ఇది చాలా ఉత్తమోత్తమైనది, చాలా రహస్యమైంది, సనాతనమైంది. అది పరమ పవిత్రమైంది సుమా. వదిలేసేయలేదు అది. అవి రెండు చట్టుకుంటూ బాబు పోని పోని లోకేష్ అది తీసేయలే. అవి రెండు పెట్టి చాలు. అవి వద్దులే, అవి రెండు. యుద్ధంలో శత్రువుల్ని జయించడానికి ఆదిత్య హృదయం నేను నీకు ఉపదేశం చేస్తాను. సర్వశత్రువులు కూడా నాశనం అయిపోతారు ఆ మంత్రాన్ని కనుక జపం చేస్తే. శాశ్వతమైంది అది, నాశరహితమైంది. అటువంటి ఫలాన్ని ఇస్తుంది అది. నువ్వు జయిస్తావు. ఇది సమస్త మంగళాలకు కూడాను మంగళకరమైనది. వ్యాధులు పోగొట్టేది, ఆయుష్ను వృద్ధి చేస్తుంది అని చెప్పి ఆదిత్య హృదయ మంత్రోపదేశం చేశాడు. అప్పుడు నాయన రామ, నువ్వు ఏకాగ్ర చిత్తంతో దేవదేవుడు జగత్పతి అయిన ఆదిత్యుణ్ణి పూజించు. నేను చెప్పిన ఆదిత్య హృదయ మంత్రాన్ని ముమ్మారు జపించు. నువ్వు యుద్ధంలో జయిస్తావు. నువ్వు ఈవేళనే రావణాసురుని సంహారం చేస్తావని చెప్పి అక్కడి నుంచి అగస్త్య మహర్షి అంతర్ధానం అయిపోయాడు. ఆ మంత్రం ఉపదేశం చేసిన తర్వాత రాముడి దిగులంతా కూడా వదిలిపోయింది. సంతుష్టుడయ్యాడు. పరిశుద్ధ హృదయంతో ఆదిత్య హృదయాన్ని కంఠస్థం చేసుకున్నాడు. ముమ్మార్లు ఆచమించాడు. శుచి అయి సూర్యుడిని చూచి ఆదిత్య హృదయం జపం చేశాడు. పరమ సంతోషంతో విల్లు చేతిలో పట్టుకున్నాడు. సంతుష్ట హృదయంతో యుద్ధ సన్నద్ధుడయ్యాడు. రావణాసురుని సంహారం చేయడానికి దృఢ నిశ్చయుడయ్యాడు. అప్పుడు సూర్యమండలాంతర్గతుడైన హిరణ్మయ పురుషుడు మనసా సంతోషించాడు. ఆయన దేహం పులకరించింది. దేవగణాల మధ్య నుంచి రాముని చూచి, ఓ రామా, నిశాచర రాజు నాశనం అయిపోతాడు, నీవు త్వరపడు అని చెప్పాడు. ఇది 107వ సర్గ రామాయణంలోని యుద్ధకాండలో. రేపు మనం 108వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.